భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఏకైక విద్యా సంస్థ ఏఎస్ఎఫ్ అని రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరికీ సమాన విద్య అందించాలనే లక్ష్యంతో ఏఎస్ఎఫ్ఐ పలుపెరగని పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా పాలకుల సంస్కరణల పేరుతో నూతన చట్టాలు తీసుకురావడం దుర్మార్గమన్నారు. కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద సోమవారం ఏఎస్ఎఫ్ఐ 89వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ ఏఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ మేరకు జాన్సన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ విద్యార్థులతో వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ఐ నేతలు నాజర్జీ, వలీ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి స్వాతంత్ర పోరులో అఖిల భారత విద్యార్థి సమైక్య 1936లో పోరాటంలో పాల్గొని స్వతంత్ర ఉద్యమంలో ఎంతోమంది ప్రాణ త్యాగం చేసి ఆ స్వతంత్ర ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి ఏకైక విద్యార్థి సంఘం దేశంలో ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి సమైక్య. అటువంటి విద్యార్థి సంఘం యొక్క 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. 26 జిల్లాల్లో ఉన్నటువంటి నాయకత్వం బ్రహ్మాండంగా ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. అందులో భాగంగానే గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఇక్కడ నిర్వహించుకోబోతా ఉన్నాం. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, స్కాలర్షిప్లు, అదేవిధంగా హాస్టల్ సమస్యలు ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి విద్య అందించాలనే నేపథ్యంలో స్వతంత్రం అనంతరం కూడా అలుపెరగని పోరాటాలు చేస్తున్నటువంటి సంస్థ ఏఐఎస్ఎఫ్. ఇటువంటి నేపథ్యంలో దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపుగా ఎన్ఈపీ పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్స్, అదేవిధంగా పాఠశాలలను మూసివేస్తూ ఉంది. జీవో నంబర్ 117ను తీసుకువచ్చి విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందరి ద్రాక్ష పండులాగా తయారు చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులతో వ్యాపారాన్ని చేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యను కాపాడాలని చెప్పేసి ప్రధానంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా.